బ్రేకింగ్ చూస్తున్న ముమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుంది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు ఆయన కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. రెండుసార్లు తన కుమారుడు భరత్ కు జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేల మాటలు విని పదవికి మరొకరికి కట్టబెట్టారంటూ ఆయన అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని భరత్ మరోసారి అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోయింది. దీనికి తోడు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు కొల్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించే సందర్భంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎంపీ రాములు పేరు కూడా లేదు. ఈ క్రమంలోనే కావాలనే తనను పార్టీలో కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారని ఎంపీ రాములు పలు సందర్భాల్లో తన సన్నిహితుల వద్ద వాపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ అచ్చంపేట, నాగర్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి తనకు ఆహ్వానం అందకపోవడంపై రాములు అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం లేదని, సమావేశానికి ఎలా రావాలంటూ కూడా ఎంపీ రాములు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం అందుతోంది. వరుసగా జరుగుతున్న అవమానాలతో పార్టీలో ఉండటం కన్నా పార్టీ మారటమే సమంజసమని కూడా రాములు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడు భరత్ కూడా అదే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. 1-2 రోజుల్లో తమ అనుచరులతో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ చూస్తున్న ముమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుంది. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు ఆయన కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రదీప్, చెప్పండి. రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందని చెప్పొచ్చు. నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంపీ రాములు ఆయన కుమారుడు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టుగా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. 2 సార్లు తన కుమారుడికి భరత్ కు జడ్పీ చైర్మన్ గా అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ జిల్లా ఎమ్మెల్యేల మాటలు విని పదవిని మరొకరికి కట్టబెట్టారంటూ ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని భరత్ మరోసారి అధిష్టానానికి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకపోయిందంటూ కూడా తెలుస్తా ఉంది. ఇందుకు తోడు ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు కొల్లాపూర్ లో వద్ద పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రారంభించే సందర్భంలో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో సైతం ఎంపీ రాములు తన పేరు లేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కావాలనే తనను పార్టీలో కుట్రపూర్తిగా దెబ్బతీస్తున్నారంటూ కూడా ఆయన తన అనుయుల వద్ద అన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ అచ్చంపేట, నాగర్ కర్నూలు ఏదైతే పార్లమెంటరీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ వచ్చిన సందర్భంలో కూడా ఎంపీ రాములకు సమాచారం ఇవ్వకపోవడం కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. ఈ సందర్భంలోనే తనను గత కొంతకాలంగా పార్టీలో అవమానపరుస్తున్నారంటూ పార్టీ ముఖ్య నాయకులే ఎమ్మెల్యేల మాటలు విని కేటీఆర్ అధిష్టానం కూడా తనను పక్కన పెట్టినట్టు కూడా ఆయన గత కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఈ సందర్భంలో కూడా ఈ రోజు జరిగే ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు కూడా తనను ఆహ్వానించకపోవడంపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలిసి కేటీఆర్ తన పిఏ ద్వారా రాములకు నాగర్ కర్నూలులో జరిగే పార్లమెంటరీ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం రావాల్సిందిగా కోరినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎంపీ రాములు, భరత్ ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మరో నేత చెందిన ముఖ్య నాయకుడు ఎంపీ రాములు కూడా పార్టీ యోచనలో ఉంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ కు రాములు పార్టీ వీడినట్టయితే గట్టి దెబ్బనే తగులుతుంది అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ రాములు బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ కు రాములు పార్టీ వీడితే మాత్రం గట్టి దెబ్బనే తగులుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజశేఖర్.
రైట్ రైట్ ప్రదీప్, అంటే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బుజ్జగించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే మార్పు నిర్ణయం అనేది దాదాపుగా తండ్రి కొడుకులు తీసుకున్నటువంటి నిర్ణయం అనుకోవచ్చు మనం? అయితే గత కొంతకాలంగానే బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే అధిష్టానం జిల్లా ఎమ్మెల్యేల మాటలు విని తనను పక్కన పెట్టారంటూ కూడా పలుమార్లు తన సన్నిహితులతో రాములు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉన్న భరత్, రాములు తనయుడు భరత్ రెండు పర్యాయాలు జెడ్పీ చైర్మన్ పదవి కొరకు తీవ్రంగా ప్రయత్నించారు. దీన్ని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మరికొందరు ఎమ్మెల్యేల ఆ మాటలు విని అధిష్టానం 2 సార్లు తనకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వలేదంటూ కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏదైతే మా అచ్చంపేట ఎమ్మెల్యే కూడా భరత్ ప్రసాద్ అప్లై చేసుకున్న నేపథ్యంలో దాన్ని కూడా ఇవ్వకుండా అవమానపరిచారంటూ ఏదైతే పార్టీ ముఖ్య సమావేశాలకు కూడా తనను పిలవడం లేదంటూ కూడా తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇలాంటి అవమానాలు ఇక పడలేనంటూ కూడా రాములు తన సన్నిహితులకు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సందర్భంలోనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో పార్టీ మారాలన్న యోచనలో ఇద్దరు తండ్రి కొడుకులు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి తన సహచరులతో, ముఖ్యమైన సహచరులతో, సన్నిహితులతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల లోపు రాములు తన తనయుడు భరత్ ప్రసాద్ తో తన అనియులతో కలిసి బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు కూడా పూర్తిగా సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ రాములు కనుక వీడితే ఆయన వెంబడి ముఖ్య నాయకులు కూడా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బే తగులుతుందని కూడా మనం చెప్పవచ్చు. రాజశేఖర్, ఫైనల్ గా ప్రదీప్, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే 2-3 రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైపు అభ్యర్థుల ఫైనల్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారాలనుకుంటే, ఏదైనా పార్టీకి సంబంధించి చర్చలు జరపాలంటే ఇదే సరైన సమయం కాబట్టి 2-3 రోజుల్లో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. మారే యోచనకు రాములు వచ్చినట్టు కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఇప్పటికే బీజేపీ పార్టీతో ఏదైతే రాములు సంప్రదింపులు కూడా జరిపినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద బీజేపీ పార్టీలో చేరేందుకు కూడా రాములు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని అయితే ఖచ్చితంగా వీడాలన్న నిర్ణయానికి రాములు అతని తనయుడు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. గత కొంతకాలంగా ప్రధానంగా తనను టార్గెట్ బీఆర్ఎస్ పార్టీలో అధినాయకత్వమే టార్గెట్ చేసిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు తన సన్నిహితుల ద్వారా ఈ విషయాన్ని చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఇక అవమానాలు, బీఆర్ఎస్ పార్టీలో తాను అవమానాలు పడలేనంటూ తనను ప్రతిసారి అవమానిస్తున్నారంటూ కూడా సన్నిహితుల వద్ద వాపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానానికి కూడా కొన్నిసార్లు చెప్పాలన్న ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించకపోవడంతో ఇటువంటి నిర్ణయాలకు వచ్చినట్టు. దీంతో పాటు పార్లమెంటరీ సమావేశానికి, జిల్లాలో జరిగే ముఖ్య సమావేశాలకు కూడా తనకు ఆహ్వానం పలకడం లేదో, పిలవడం లేదంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు నేపథ్యంలో కేటీఆర్ కూడా ఈ రోజు నాగర్ కర్నూలు సమావేశానికి రావాలంటూ కూడా పిలిచిన నేపథ్యంలో సున్నితంగా తిరస్కరించడం, ఇవన్నీ కారణాలు చూస్తే రాములు బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్టు కూడా మనకు సంకేతాలు అందుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి రాములు కొన్ని రోజుల్లో వీడనున్నట్టు కూడా మనకు స్పష్టమవుతా ఉంది. మరోవైపున రాములు బీజేపీ పార్టీలో చేరేందుకు కూడా తన సన్నాహం చేసుకున్నట్టు ఇప్పటి వరకే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద రాబోయే రోజుల్లో మాత్రం రాములు బీఆర్ఎస్ పార్టీని వీడితే మాత్రం బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవనే చెప్పొచ్చు. మరోవైపున బీఆర్ఎస్ పార్టీ కూడా రాముల్ని ఇంతవరకు సంప్రదించలేదు, అతన్ని బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదంటూ కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం మీద రాములు అతని అనుచరులతో, అతని తనయుడితో త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ వీడనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.